నమస్తే అందరికీ. నేను డాక్టర్ జిన్సీ మేతే, కన్సల్టెంట్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అట్ జాయ్ హాస్పిటల్, ఒంగోల్, క్లౌడ్బెడ్ ఫస్ట్ లైన్. ఈ రోజు మనం మామూలుగా క్వశ్చన్ పేషెంట్స్ మనకి అడిగేది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనకి బిడ్డ కదలిక తెలియట్లేదు. సో అది మామూలుగా మీకు నార్మల్ ఫిజియాలజీ ఏంటి చెప్తే మీకు ఆ విషయంలో క్లారిటీ వస్తుంది. యూజువలీ బేబీ మూమెంట్స్ మనం స్కాన్లో యాజ్ ఎర్లీ 6 to 8 weeks కూడా మనకి కనిపిస్తాయి. అయినా మనం మదర్కి మదర్ అది పర్సీవ్ చేసి అర్థం చేసుకోవాలంటే అది వేరియేషన్ వస్తుంది. సో మొట్టమొదటి ఫస్ట్ టైం వచ్చే ప్రెగ్నెన్సీ లైక్ ప్రైమరీ గ్రావిడాకి వాళ్ళకి తెలిసేసరికి 20 weeks 24 weeks అవుతుంది. మదర్కి అది లోపల బిడ్డ కదులుతుంది తెలియాలంటే. దట్ ఈస్ కాల్డ్ క్విక్నింగ్. ఇంకొక విషయం ఏంటంటే ఒక ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఆల్రెడీ వచ్చాయి, సెకండ్ టైం కానీ థర్డ్ టైం వస్తే వాళ్ళకి ఇంకా కొద్దిగా ముందు తెలుస్తాయి. సో కొందరికి పర్సెప్షన్స్ బాగుంటాయి, సన్నగా ఉండే పేషెంట్స్కి తొందరగా తెలుస్తుంది, లావు ఉండే పేషెంట్స్కి లేట్గా తెలుస్తాయి. బట్ వీ కెన్ వెయిట్ అప్ టు 16 to 18 weeks ఫర్ సెకండ్ గ్రావిడా కానీ థర్డ్ గ్రావిడా, లైక్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు కానీ థర్డ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు. కానీ మొట్టమొదటి వచ్చే ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చేవాళ్ళు దే కెన్ వెయిట్ అప్ టు 24 weeks. ఇంక 24 వారం వరకు 6వ నెల వరకు వాళ్ళు వెయిట్ చేసి మనకి అప్పుడే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో నాకు బిడ్డ లోపల తిరగట్లేదు అలా కంగారు పడబాకండి. మీకు తెలియకపోతే మీరు వచ్చి స్కాన్ చేయించుకోండి. స్కాన్లో బాగానే ఉంటే ఓకే, కానీ మీరు కొద్దిగా మూమెంట్స్ గమనిస్తూ ఉండాలి. ఎస్పెషలీ మనం ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యి 7th month 8th month ఎస్పెషలీ మూమెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి మూమెంట్స్ మనకి తగ్గిందని మొత్తం మీద ఒక డేలో ఒక 10 మూమెంట్స్ కానీ మనకి తక్కువగా అనిపించిందంటే యూ షుడ్ కన్సల్ట్. బికాజ్ ఏదైనా కార్డ్ యాక్సిడెంట్స్ కానీ లోపల మాయాలో ఏదైనా సమస్యలు ఉంటే మనకి రూల్ అవుట్ చేసుకోవాలి. సో మనకి మూమెంట్స్ తెలియట్లేదని చెప్పి మీరు కంగారు పడబాకండి. కొందరికి ఒక టైం పీరియడ్ ఉంది, ఆ టైంలోనే తెలుస్తుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయితే 24 వారం వరకు వెయిట్ చేయొచ్చు. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు 16 నుంచి 18 వారం వరకు మనం వెయిట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అందరికీ.